ఏం పేరండి మీది? నాది వీరాంజలి. ఇక్కడేనా? ఈ ఊరేనా? ఏంటి రోడ్డు మీద కూర్చున్నారు? ఈ రోడ్డు చూస్తేనే బాగాలేదు. ఎట్లా ఉంది అసలు రోడ్డు? రోడ్డు అంటే చాలా దారుణం అండి. రోడ్డు గురించి అసలు మనం చెప్పకూడదు. అసలు అదే వాన గురితే అసలు బైకులలో కార్లలో చాలా దారుణం. మరి ఎప్పుడు పోతారో? ఎన్ని కిలోమీటర్లు ఈ రోడ్డు? ఈ రోడ్డు ఐలూరు నుంచి అయితే 5 కిలోమీటర్లు ఉండదు. కృష్ణాపురం అవతల మళ్ళీ కృష్ణాపురం నుంచి కూచిపూడి మొత్తం ఏదన్నా కానీ ఒక 7-8 కిలోమీటర్లు ఉండదు అక్కడ వరకే. చాలా దారుణం అసలు. చాలా దారుణం. మీరు ఏదైనా సెంటర్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? సెంటర్కి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. మేము ఇటు వెళ్ళాల్సిందే. ఈ రోడ్డు నుంచి వెళ్ళాల్సిందే. దేనికైనా సరే ఇటు వెళ్ళాల్సిందే. ఓ దారుణం అండి. ఎప్పుడు వాళ్ళు ఏదో జగన్ గారి టైంలో పోతారు అనుకున్నారు, వాళ్ళు పోయలేదు. వీళ్ళు పోతాం అనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళు పోయలేదు. ఏమీ లేదు. చాలా అడిగారా మీరు? ఇప్పుడు అబ్బో ఇట్లాగే అందరూ అడిగారు. ఒక ఆయన మొన్న లంకపిల్ల ఆయనకి ఏదో గోతుల్లోకి అది పోసాడు, మళ్ళీ అది పోయింది. చాలా దారుణం. గోతులు పూడ్చినా మళ్ళీ పోయింది. గోతులు ఏదో తాత్కాలికంగా వాళ్ళు ఏదో తాత్కాలికంగా చేశారు. 35 టన్నులు 40 టన్నులు కాకుండా ముందు ఈ టిప్పర్లు బాగా ఉన్నాయి. దెబ్బ రోడ్డుకి టిప్పర్లు ఏమేసుకెళ్తారు? టిప్పర్లో ఇసుకెళ్తారు. దాని మూలాన్ని పోతున్నాయి. మరి అసలు ఎప్పుడు మోక్షం కలుగుద్దు వాళ్ళకి, ఎప్పుడు పోతారో గానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వస్తున్నారా అధికారంలో ఉన్న వాళ్ళు? చెప్తున్నారా మీరు? ఎవరు రావట్లేదు. ఏదో ఇక్కడ చిన్న ఊళ్ళో నాయకులకి ఏదో చెప్తాం, వాళ్ళు ఏదో మండలానికి వెళ్తారు, వాళ్ళు ఏదో పోస్తున్నాం అంటారు, పోసేది లేదు. సంక్రాంతికి పోసేసామంటున్నారు కదండి. ఎక్కడండి పోసింది బాబు? ఎక్కడ పోసేసారు? మన సంక్రాంతికి రోడ్లన్నీ వేసేసాం, గోతులు పూర్తి చేసాం అంటారు. ఇదేం లేదండి. చూడండి అసలు చాలా చాలా దారుణంగా ఉందా రోడ్లు అయితే? మరి వాళ్ళు ఏ కథ చూసి తెలుసుకుని వాళ్ళు కూడా మరి తిరిగిన వాళ్ళే కదా. ఇప్పుడు మొన్న ఎలక్షన్లకు రోడ్లు అమ్మటం తిరిగారు వాళ్ళు. ఎట్లా ఉండదు అనేది తెలుసు వాళ్ళకి. రోడ్లు తెలుసుకుని పోయాలి. పోయకుండా మరి ఆ పని పెట్టేస్తే జనం ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ ఇబ్బందిని వాళ్ళు కనికరించి చూడాలి వాళ్ళు. ఓకే. ఫ్రీ బస్ గురించి మీరు ఏమంటారండి? ఫ్రీ బస్ వల్ల నష్టమే కానీ లాభమే లేదు. అర్థమైందా? బస్సు ఎక్కినా ఆడోళ్ళు ఫ్రీ బస్ ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఫ్రీ బస్ అని మగవాళ్ళు నుంచోబెట్టి ఆడవాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఎందుకు? దాని వల్ల లాభమే లేదు. ఎక్కాను కాబట్టి చదువుతున్నా. ఏ ఊరిలో? విజయవాడ. ఎక్కడికి వెళ్ళాం? ముందుకు వెళ్ళాం మొన్న విజయవాడ. ఇది ఎక్స్ప్రెస్ ఎక్కి ఆడవాళ్ళ ఫ్రీ బస్ అనగానే సీట్లో కూర్చున్నారు. మేము టికెట్ పెట్టుకున్న వాళ్ళమే నుంచున్నాం బస్ స్టాండ్ వరకు. ఇప్పుడు తెల్లారు 5-6 వచ్చారు. మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు బస్సులు లేక తిరిగి వెళ్ళిపోయారు, ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఆటో కట్టుకొని వెళ్తున్నారు. ఇంక దేనికి ఫ్రీ బస్సులు మాకు? అది మగవాళ్ళకి పెట్టలేదని కోపమా నీకు? మగవాళ్ళకి పెట్టలేదని రాజ్యం అయితే మగవాళ్ళకి ఏం కోపం అండిద్ది? ఇప్పుడు ఫ్రీ బస్సులు అన్నారు, వాళ్ళు ఆధార్ కార్డు చూపెడుతున్నారు, చెప్తున్నారు మేము టికెట్ పెట్టి డబ్బులు కొంటున్నాము, బస్సులో నుంచుంటున్నాము. నుంచున్న కూడా లెక్క కొడుతున్నారు. ఇంక దానికి ఇంకా ఫ్రీ ఏముంది? ఇదే ఉంది. అది ఈ పథకం పెట్టాలంటా వద్దంటావా? ఈ పథకం వల్ల నష్టమే కానీ లాభమే లేదు. లేదు. ఫ్రీ బస్ అని ఆడవాళ్ళని కూర్చోబెడుతున్నారు, టికెట్ పెట్టుకున్న వాళ్ళ నుంచోబెడుతున్నారు. ఈ పథకం ఎలక్షన్ లో హామీ ఇచ్చారు కదా చంద్రబాబు గారు. మాకు హామీలన్నీ మాకు ఉపయోగపడతలా, పేదలకు ఉపయోగపడతలా. అది ఒకవేళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉపయోగపడతాం కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు మాకు పేదవాడికి ఉపయోగం లేదు. లేడీస్ ఏమనుకుంటున్నారు మీ ఊర్లో ఉండేవాళ్ళు ఫ్రీ బస్ గురించి? మా ఊర్లో ఫ్రీ బస్ గురించి లేడీస్ ఏమనుకుంటున్నారంటే దీనివల్ల మాకు నష్టమే కానీ లాభమే లేదు. ఎట్లా నష్టం? తిరిగి వెళ్ళిపోతున్నారు. బస్సులు లేక ఫ్రీ బస్సులు అన్నందుకు తిరిగి వెళ్ళిపోతున్నారు. అది ఇబ్బంది. లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది మగవాళ్ళకి ఇబ్బంది, లేడీస్కి ఇబ్బంది. అందుకెత్తమంటే ఎవరికాళ్ళు ఎక్కేవాళ్ళు, రూపాయి పెట్టి కొనుక్కునే వాళ్ళు, చక్కగా రన్నింగ్ చేసేవాళ్ళు. అది